నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. దేవుడంటే ఎక్కడా ఉండడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వారి రూపంలో మనతో పాటే ఉంటారని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు నిరూపిస్తున్నారు. వందల మంది అభాగ్యులకు పునర్జన్మనిచ్చిన ఈ సేవాశ్రమంలోని అభాగ్యులకు జరుగుతున్న సేవలకు సంతసిచ్చిన పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగ రూపంలో వెలసిన శైవ క్షేత్రం కూడా. మానవ సేవే మాధవ సేవ అంటూ అయిన వారంటూ ఎవరూ లేని అభాగ్యులకు నా వంతు సాయం చేస్తానంటూ తెలుగు రాష్ట్రాల్లోని మానవ దేవుళ్ళు ఈ రక్షణాలయానికి విచ్చేసి వారి పెళ్లి రోజు పుట్టినరోజులను ఇక్కడ జరుపుకుంటూ వారికి తోచిన సాయం చేస్తున్నారు. అలా శ్రీకాంత్, రజిత అనే మానవతామూర్తులు వారి పెళ్లి రోజు వేళ అభాగ్యుల ఆకలి తీర్చారు. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీకాంత్, రజిత అనే పుణ్య దంపతులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేశారు. శ్రీ సోమనాథేశ్వర స్వామి చెంత అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన శేఖర్ రెడ్డి, రమాదేవి, సుస్మిత్ రెడ్డి, శ్రీజ అలాగే ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలైన పగిడిపాల గోత్రంపై అర్చనలు చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు. వారే స్వయంగా శ్రీ సోమనాథేశ్వరునికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవాశ్రమంలోని అభాగ్యులకు రమాదేవి, సుస్మిత్ రెడ్డి గారుల పేరు మీద కుటుంబ సభ్యులందరూ కలిసి స్వయంగా అన్నదానం చేసి అభాగ్యుల ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ జీవిస్తున్నవారు మన అతిథులని, వారికి సేవ చేయడం మన అదృష్టమని అన్నారు. 14 సంవత్సరాలుగా వందల మంది అనాథలను చేరదీసి వారికి పునర్జన్మను ప్రసాదిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యుల ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారంటే మీలాంటి మానవ దేవుళ్ళ వలనే. భక్తుల ఇష్టకామ్యాలను నెరవేర్చే ప్రత్యక్ష దైవంగా పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో కొలువై ఆరాధించబడుతున్నాడు. భక్తి మార్గం, సేవా మార్గం రెండూ ఒకే చోట సంప్రాపిస్తున్న ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు జరుగుతున్న నిత్యన్నదాన క్రతువులో మీరు కూడా భాగమై వారికి స్వయంగా అన్నదానం చేసి ఆ ఆదిదేవుని ఆశీస్సులతో, ఈ అభాగ్యుల దీవెనలతో మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకోండి.